త్రివేణి శ్రీనివాస్ డిఎస్సి కోచింగ్ కి స్వాగతం। ఈరోజు కొత్త టాపిక్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం। అంటే విజయనగర రాజుల గురించి దీంట్లో ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది। సో విజయనగర సామ్రాజ్యంలో మరి గతంలో విజయనగర రాజుల గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ముందుగా చూద్దాం। సో ఓకే, విజయనగర రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు వరుసగా సంగమ, సాళువ, తుళవ, అరవీటి। రెండవ ఆల్టర్నేటివ్ ఏంటంటే అరవీటి, సాళువ, సంగమ, తుళవ। మూడవది సాళువ, సంగమ, తుళవ, అరవీటి। నాలుగవది తుళవ, అరవీటి, సాళువ, సంగమ। ఎందుకంటే ఈ నాలుగు రాజవంశాల వాళ్ళు సుమారు 250 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది। సో అంచేత ఈ వరుస క్రమం అనేటువంటిది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి బిట్టు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట। అలాగే రెండవ ప్రశ్న ఏంటంటే సైనిక శిబిరాలలో ముస్లింలకు మసీదులు నిర్మించింది। అంటే సైనిక శిబిరాలలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ముస్లింలకి మరి మసీదులు నిర్మించినటువంటి ఘనత విజయనగర రాజుల్లో ఎవరికి దక్కుతుంది అంటే ఎవరికి దక్కుతుందంటే శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, అచ్యుతరాయలు, అడియ రామరాయలు। సో ఆల్టర్నేటివ్ ఏంటనేది మనం గమనించాలి, ఐడెంటిఫై చేయాలి। అదేవిధంగా మూడవ ప్రశ్న వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ఇక్తాలను విజయనగర రాజుల కాలం నాటి వీరితో పోల్చవచ్చు। అంటే ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి ఇక్తాలను వేటితో పోల్చవచ్చు? నాయంకరం, అమరం, జప్తు, మన్సబ్। సో ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి। సో ఏంటి అనేటువంటి ఈ టాపిక్ విన్న తర్వాత మీరు ఐడెంటిఫై చేయొచ్చు। అదేవిధంగా క్రీస్తుకు 1565లో జరిగిన రాక్షస తంగిడి యుద్ధం యొక్క ఫలితం ఏంటి? ఇది మనకి ఏపీ టెట్ మనకి 2018 ఎగ్జామినేషన్ లో ఇవ్వడం అనేది జరిగింది। సో అది మరి ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఏంటంటే విజయనగర సామ్రాజ్య స్థాపన, విజయనగర పట్టణ ధ్వంసం, నిజాం సామ్రాజ్య స్థాపన, విజయనగర సామ్రాజ్య విస్తరణ అనేటువంటిది ఈ 1565లో జరిగినటువంటి రాక్షస తంగడి యొక్క యుద్ధ ఫలితం ఏంటనేటువంటిది మనం ఐడెంటిఫై చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట। అదే సరే, మరి ప్రశ్నలు చూసినట్లయితే కనుక ఈ విధంగా ఉన్నాయి। ఈ ప్రశ్నలు మీ యొక్క జవాబులు మనం ఐడెంటిఫై చేయాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి। సో గతంలో ఎగ్జామినేషన్ వచ్చినటువంటి ప్రశ్నలతో పాటు మరి నూతనంగా ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మనం ఈ మధ్యలో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది। అంచేత మరి వీడియోను పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను। సో విజయనగర రాజులు, విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా పిలుస్తాం అనమాట। విజయనగర సామ్రాజ్యం ఏమని పిలుస్తామంటే కర్ణాటక సామ్రాజ్యం, ఎందుకంటే ఎక్కువ ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ సామ్రాజ్యం విస్తరించి ఉంది కాబట్టి దీన్ని ఏమన్నారంటే కర్ణాటక సామ్రాజ్యం అని చెప్తాం అనమాట। సో విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది అంటే విజయనగరం అంటే అర్థం ఏంటంటే విజయాల నగరం। విజయనగరం అంటే అర్థం ఏంటంటే విజయాల నగరం। విజయనగరం అంటే అర్థం విజయాల నగరం। సో ఈ నగరాన్ని కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించడం జరిగింది అనమాట। ఈ నగరాన్ని ఎక్కడ నిర్మించారు? విజయనగరాన్ని ఎక్కడ నిర్మించారు అంటే విజయాల నగరం లేదా విజయనగరాన్ని కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున, తుంగభద్ర నది ఒడ్డున ఈ విజయనగరాన్ని నిర్మించడం అనేది జరిగింది అనమాట। సో విజయనగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తులు ఎవరంటే క్రీస్తు శకం అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరంటే క్రీస్తు శకం 1336లో హరిహర రాయలు, బొక్క రాయలు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఈ విజయనగరాన్ని స్థాపించడం అనేది జరిగింది అనమాట। విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది। అర్థమైందా? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేవారు హరిహర రాయలు, బొక్క రాయలు। ఎప్పుడు ఏ సంవత్సరం? క్రీస్తు శకం 1336 సంవత్సరం। సో వీరు ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాధీశులు ఏం చేశారంటే విరూపాక్ష దేవుడిని కొలిచేవారు అనమాట। వీరి యొక్క దేవుడి పేరు ఏంటంటే విరూపాక్ష దేవుడిని కొలవడం అనేది జరిగింది అనమాట। ఎవరో విజయనగర రాజులు। తర్వాత మరి విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగరానికి చెందినటువంటి 4 రాజవంశాల వాళ్ళు సుమారు 250 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది। ఎన్ని రాజవంశాల వాళ్ళు? 4 రాజవంశాల వాళ్ళు। 4 రాజవంశాల వాళ్ళు సుమారు 250 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది అనమాట విజయనగర సామ్రాజ్యాన్ని।
ఎన్ని సంవత్సరాలు? 250 సంవత్సరాలు. దీంట్లో మొదటిసారిగా పరిపాలన చేసింది ఎవరైనా రాజవంశం ఏంటంటే సంగమ వంశం. మొదటి పరిపాలన చేసినటువంటి వంశం ఏంటంటే సంగమ. రెండవ వంశం పేరు ఏంటంటే సాళువ. రెండవ వంశం సాళువ. మూడవది తుళవ వంశం. మూడవది తుళవ వంశం. నాలుగవది అరవీటి వంశం. మనకి ముందుగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇచ్చినటువంటి ప్రశ్న అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వరుస క్రమం కూడా మనకి ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉంది. సో అని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సంగమ వంశం వాళ్ళు పరిపాలన చేశారు. అంటే హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళు సంగమ వంశానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. సంగమ వంశం తర్వాత సాళువ వంశం వాళ్ళు, తర్వాత తుళవ వంశం, అరవీటి వంశం. ఈ 4 రాజవంశాల వాళ్ళు సుమారు 250 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో కొందరు కన్నడ భాషలో మాట్లాడగా, మరి మిగిలిన వాళ్ళు అంటే ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషనే ఎక్కువగా సమర్థించి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం అనేది జరిగింది అనమాట. తెలుగు భాషకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో మరి విజయనగర రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ మరి రాజులు ఎవరు? విజయనగర రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజులు. సో విజయనగర రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ రాజులు మనం చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఏంటంటే హరిహర రాయలు. హరిహర రాయలు. 2 బుక్కరాయలు. హరిహర రాయలు, 2 బుక్కరాయలు. అదేవిధంగా రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు. రెండవ హరిహర రాయలు. రెండవ హరిహర రాయలు. రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు. తర్వాత సాళువ నరసింహరాయలు. సాళువ నరసింహరాయలు. నరసింహరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా అచ్యుతరాయలు. అచ్యుతరాయలు. అళియ రామరాయలు. అళియ రామరాయలు. తర్వాత వెంకటపతి రాయలు. వెంకటపతి రాయలు. అంటే ఇక్కడ మనం కొద్దిమంది పేర్లే రాయడం అనేది జరిగింది. ఇంకా మధ్యలో కూడా కొంతమంది రాజులు కూడా ఉన్నారు. అయితే మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పేర్లు మాత్రం ఇవే. సో హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు, సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, తర్వాత అచ్యుతరాయలు, అలియ రామరాయలు, వెంకటపతి రాయలు. సో వీళ్ళు మరి చాలా కాలం పాటు సుమారు 250 సంవత్సరాల పాటు వీళ్ళతో పాటు ఇంకా మధ్యలో కొంతమంది రాజులు మిస్ అయ్యారు. వాళ్ళు మొత్తం కలిపి 250 సంవత్సరాల పాటు మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడం అనేది జరిగింది అనమాట. అయితే మరి విజయనగర సామ్రాజ్యాన్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఏంటి చారిత్రక ఆధారాలు ఏంటి అంటే, ఒక చరిత్రను తెలుసుకోవాలంటే మనకి కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనేవి ఉండాలన్నమాట. సో అవి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏంటి అంటే, విజయనగర సామ్రాజ్యాన్ని తెలుసుకోవడానికి మరి చారిత్రక ఆధారాలు చూసుకున్నట్లయితే కనుక చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాల్లో ముఖ్యమైన ఏంటంటే చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాల్లో ముఖ్యమైనవి ఏంటంటే మరి సమకాలీన గ్రంథాలు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఇంకా విదేశీ యాత్రికులు కానీ చేసినటువంటి రాసినటువంటి పుస్తకాలు అన్నమాట సమకాలీన గ్రంథాలు. రెండవది శాసనాలు. శాసనాలు. మూడవది ఆనాటి భవనాలు. నాలుగవది పరిపాలనా సంబంధమైన రికార్డులు. పరిపాలనా సంబంధమైనటువంటి రికార్డులు అంటే ఈ విధంగా సమకాలీనటువంటి గ్రంథాలు, తర్వాత శాసనాలు, భవనాలు,
తర్వాత పరిపాలనా సంబంధమైనటువంటి రికార్డులు ఆనాడు భద్రపరుస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్య చరిత్రను మనం నిర్మించడానికి మరి ఆధారాలుగా లభ్యమవుతున్నాయి అన్నమాట. సరే, విజయనగర ఈ సందర్భంలో మనకి ఏంటంటే మొదటగా సమకాలీనటువంటి గ్రంథాలు, అంటే సమకాలీనులు, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి సమకాలీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రచనల ద్వారా ఈ విజయనగర సామ్రాజ్యం గురించి మనకు తెలియడానికి అవకాశం ఉందన్నమాట. సరే, ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సందర్శించినటువంటి సందర్శించి విలువైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి విదేశీయులు ఎవరంటే, విదేశీయులు ప్రధానంగా నలుగురు ఉన్నారనమాట. మన విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీయులు ముఖ్యులు నలుగురు ఉన్నారు. వాళ్ళ ఒకటి ఏంటంటే నికోలో కౌంటీ. ఈ నికోలో కౌంటీ అనే అతను ఇటాలియన్ యాత్రికుడు అనమాట. ఏ దేశానికి చెందినటువంటి యాత్రికుడు ఇతను? ఇటలీ యాత్రికుడు. 1420లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది అనమాట. 1420లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఎవరైనా? నికోలో కౌంటీ, ఇటాలియన్ యాత్రికుడు అనమాట. ఇటాలియన్ యాత్రికుడు అయినటువంటి నికోలో కౌంటీ 1420 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి విశేషాలను అతడు గ్రంథస్థం చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి 1420 అనేటువంటి సమయం చూసినట్లయితే కనుక 1420 అంటే రెండవ హరిహరాయల తర్వాత ఇతను వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఎవరి కాలం అనేటువంటి స్పెసిఫిక్ గా లేదు, కానీ రెండవ హరిహరాయల తర్వాత ఇతడు మన విజయనగర సామ్రాజ్యానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది అనమాట. రెండవ హరిహరాయలు, రెండవ దేవరాయలు మధ్య కాలంలో అనమాట. ఎందుకంటే రెండవ హరిహరాయలు పరిపాలనా కాలం 1404లో ముగుస్తుంది, రెండవ దేవరాయలు పరిపాలనా కాలం 1426లో స్టార్ట్ అవుతుంది. సో 1404, 1426 మధ్యలో ఉన్నాడు కాబట్టి రెండవ హరిహరాయలు తర్వాత రెండవ దేవరాయలు మధ్య కాలంలో ఈ నికోలో కౌంటీ భారతదేశానికి సందర్శించినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే అబ్దుల్ రజాక్. తర్వాత విదేశీ రాయబారి ఎవరంటే అబ్దుల్ రజాక్. ఈయన పర్షియా దేశానికి చెందినవాడు అనమాట. పర్షియా దేశానికి చెందినటువంటి అబ్దుల్ రజాక్ 1443 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. 1443 సంవత్సరం. సో ఇక్కడ మనకి అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందినవాడు? పర్షియా దేశానికి చెందినవాడు అనమాట. పర్షియా యొక్క ప్రస్తుత నామం ఏంటంటే, పర్షియా యొక్క ప్రస్తుత నామం ఇరాన్. పర్షియా యొక్క ప్రస్తుత నామం ఏంటంటే ఇరాన్ అన్నమాట. అంటే ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్దుల్ రజాక్. ఏ సంవత్సరంలో వచ్చాడు? 1443 సంవత్సరం. సో 1443 సంవత్సరం అంటే 1426 నుంచి 1446 వరకు కూడా రెండవ దేవరాయలు పరిపాలన చేస్తున్నాడు. రెండవ దేవరాయలు 1426 నుంచి 1446 వరకు రెండవ దేవరాయలు పరిపాలన చేస్తున్నాడు అనమాట. సో రెండవ దేవరాయలు పరిపాలనా కాలంలో ఈ అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ రజాక్ ఎవరి పరిపాలనా కాలంలో రావడం జరిగింది? రెండవ దేవరాయలు. అబ్దుల్ రజాక్ ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? 1443. అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందినవాడు? పర్షియా. పర్షియా యొక్క ప్రస్తుత నామం ఏంటి? ఇరాన్. ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడగడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మూడవది ఏంటంటే అబ్దుల్ రజాక్ తర్వాత డొమింగో ఫెయిజ్. ఈ డొమింగో ఫెయిజ్ ఏంటంటే మనకి పోర్చుగీసు యాత్రికుడు అనమాట. పోర్చుగీసు యాత్రికుడు. ఈయన 1520లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. డొమింగో ఫెయిజ్ ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగల్ దేశస్తులు ఏమని పిలుస్తారంటే పోర్చుగీసు యాత్రికులు అని చెప్తాం అనమాట. సో డొమింగో ఫెయిజ్ 1520 సంవత్సరంలో మనకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. మరి విజయనగర సామ్రాజ్యాన్ని 1520 నాటికి ఎవరు పరిపాలన చేస్తున్నారు అంటే ముఖ్యంగా 1509 సంవత్సరం నుంచి 1529 వరకు 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన చేయడం అనేది జరుగుతుంది అనమాట. శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వారు డొమింగో ఫేజ్ ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగల్. తర్వాత డొమింగో ఫేజ్ ఏ సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించాడు? 1520. అలాగే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలం 1509 నుంచి 1529 వరకు. అంటే ఈ విధంగా మరి అనేక ప్రశ్నలు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. చాలా కోర్ ఏరియా అనమాట, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ డొమింగో ఫేజ్ పోర్చుగీస్ యాత్రికుడు క్రీస్తు శకం 1520లో విజయనగరాన్ని సందర్శించడం అనేది జరిగింది అనమాట. అదేవిధంగా మరొక పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి మ్యూనిచ్ 1537లో విజయనగరాన్ని సందర్శించడం జరిగింది. మరొక పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి మ్యూనిచ్ అని ఆయన ఏ దేశం కూడా పోర్చుగల్ దేశస్తుడు అనమాట. పోర్చుగీసు అయినటువంటి 1543లో ఈయన మరి 1537లో ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు అనమాట. 1737 నాటికి అంటే ఎవరు పరిపాలన చేస్తారు మనకి? 1737 నాటికి అంటే అచ్యుత రామరాయలు మనకి ఏంటంటే 1529 నుంచి 42 వరకు, 1529 నుంచి 1542 వరకు అచ్యుత రామరాయలు పరిపాలన చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా న్యూనిజ్ అనే ఆయన పోర్చుగీస్ దేశానికి న్యూనిజ్ అనే ఆయన 1537 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది అనమాట. సో అది విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు రాజుగా ఎవరున్నారు? అచ్యుత రామరాయలు ఎప్పుడు పరిపాలన కాలం ఎప్పుడు? 1529 నుంచి 1542. అంటే శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే అచ్యుత రామరాయలు అనమాట. సో అచ్యుత రామరాయల పరిపాలనా కాలంలో న్యూనిచ్ అనే విదేశీ యాత్రికుడు, పోర్చుగల్ దేశానికి చెందినటువంటి విదేశీ యాత్రికుడు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది అనమాట. సో ఇలాగా మరి ఈ యాత్రికులు ఎవరో నికోలో కౌంటీ, అబ్దుల్ రజాక్, డొమింగో ఫేజ్, న్యూనిచ్ లాంటి యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి దాని యొక్క విశేషాలను చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అనమాట. సో విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కడ నిర్మించారనేది చెప్పుకున్నాం మనం, తుంగభద్ర నది ఒడ్డున. మరి తుంగభద్ర నది ఒడ్డున విజయనగర పట్టణాన్ని నిర్మించి, సో విజయనగర పట్టణాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించడమే కాకుండా అసలు దగ్గరలో మంచి దేవాలయాలను రెండింటిని నిర్మించడం జరిగింది అనమాట. ఒకటి ఏంటంటే ప్రాచీన విరూపాక్షాలయం, రెండవది పంపాదేవి ఆలయం. తుంగభద్ర నది ఒడ్డున విజయనగర పట్టణానికి సమీపంలో నిర్మించినటువంటి రెండు దేవాలయాలు ఏంటంటే విరూపాక్షాలయం, విరూపాక్షాలయం. ఎందుకంటే విరూపాక్ష దేవుడిని కొలిచేవారు కదా వీళ్ళు, అందుకని విరూపాక్షాలయం. రెండవది పంపాదేవి ఆలయం. ఈ రెండు ఆలయాలని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించడం అనేది జరిగింది అనమాట. సో పోర్చుగీస్ ఇక్కడ అబ్దుల్ రజాక్ యొక్క రచనల ద్వారా విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది ఎలా ఉందంటే 7 వలయాలతో ఏర్పడిన కోట. విజయనగర సామ్రాజ్యం ఎలా ఉంది? ఎవరు? అబ్దుల్ రజాక్ మరి ఎవరి కాలంలో వచ్చాడని చెప్పుకున్నాం. అబ్దుల్ రజాక్ 1443 అంటే రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు అనమాట. ఈ రెండవ దేవరాయల కాలంలో వచ్చినటువంటి అబ్దుల్ రజాక్ ఏం చేశాడంటే విజయనగర సామ్రాజ్యాన్ని 7 వలయాల కోట ఉంది, 7 వలయాల కోటలాగా ఉంది అని చెప్పేసి ఇతడు వర్ణించడం అనేది జరిగింది అనమాట. అలాగే ఇక్కడ వాటిలో కొన్ని నిర్మాణాలను పురావస్తు శాఖ అనేటువంటిది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. అంటే అబ్దుల్ రజాక్ ఒక రచనలో విజయనగరాన్ని ఏమన్నాడంటే 7 వలయాల కోట అని పేర్కొన్నాడు అనమాట. 7 వలయాల కోట అని పేర్కొన్నాడు. అలాగే పోర్చుగీసు యాత్రికుడు అయినటువంటి డొమింగో ఫేజ్ అంటే ఎప్పుడు వచ్చాడు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు. ఇప్పుడు 1520 సంవత్సరంలో వచ్చినటువంటి డొమింగో ఫేజ్, పోర్చుగీస్ యాత్రికుడైనటువంటి డొమింగో ఫేజ్ విజయనగర సామ్రాజ్యాన్ని చాలా అద్భుతంగా వర్ణించాడు అనమాట. ఏమని వర్ణించాడంటే రాజులు దుర్భేద్యమైనటువంటి కోట గోడలు, గోపురాలతో నగరాన్ని నిర్మించారు. ఇటువంటి పటిష్టమైనటువంటి గోడలు ఎక్కడా లేవు. అంతేకాకుండా అందమైన భవనాలు మరి కోట లోపల వరుసగా నిర్మించడం అనేది జరిగింది. విశాలమైన వీధుల్లో అందమైన భవనాలలో ముత్యాలు,
తర్వాత వజ్రాల వ్యాపారం జరిగేది. ప్రపంచంలో అన్ని వస్త్రాలు ఇచ్చట అమ్మేవారు. ప్రపంచంలో అన్ని వస్త్రాలు ఇచ్చట అమ్మేవారు. సాయంత్రం పూట గుర్రాలు, కూరగాయలు, పండ్లు, కలప మొదలైనటువంటి వస్తువుల యొక్క సంత జరిగేది అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ దుర్భేజమైనటువంటి కోట గోడలు ఉన్నాయి. అంతేకాకుండా కోట లోపల వరుసగా భవనాలు నిర్మించడం, విశాలమైనటువంటి అందమైన భవనాల్లో ముత్యాలు, వజ్రాల వ్యాపారం జరగడం, అలాగే విదేశీ వస్త్రాలు అమ్మడం, తర్వాత సంతలు, సాయంత్రం పూట సంతలు గుర్రాలు, పండ్లు, కూరగాయలు, కలప వస్తువులు ఇవన్నీ కూడా సాయంత్రం సంతల్లో అమ్మేవారు అని చెప్పేసి డొమింగో ఫేజు విజయనగర సామ్రాజ్యాన్ని 1520లో సందర్శించి అనేక విషయాలు అతని రచనలో చెప్పడం జరిగింది అనమాట. తర్వాత మరి పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విజయనగరం అనేటువంటిది 4 భాగాలుగా విభజించబడింది. విజయనగరం అనేటువంటిది ఎన్ని భాగాలుగా విభజించబడింది? 4 భాగాలుగా విభజించబడింది. విజయనగరం అనేటువంటిది 4 భాగాలు. ఎవరు? పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం అంట. మొదటి భాగం ఏంటి? మొదటి భాగం ఏంటంటే ఎత్తైన గుట్టలు లేదా కొండలు. ఎత్తైన గుట్టలు లేదా కొండల మీద దేవాలయాలని నిర్మించడం అనేది జరిగింది అనమాట. దేవాలయాలను నిర్మించడం, ఎత్తైనటువంటి గుట్టలు. మొదటిది ఏంటంటే ఎత్తైనటువంటి గుట్టల మీద ఆలయాలను నిర్మించడం. తర్వాత రెండవ భాగం ఏంటంటే, అంటే మొదటి భాగం ఇది, రెండవ భాగంలో ప్రధానంగా ఏంటంటే పంట భూములు, కాలువలు ఉండేవి అనమాట. అంటే ఎత్తైనటువంటి గుట్టలు, అలాగే దేవాలయాలు. ఇక్కడ ఏంటంటే పంట భూములు, కాలువలు. పంట భూములు, కాలువలు అనేటువంటి రెండో భాగంలో ఉండేవి అనమాట. మూడో భాగంలో అంతఃపుర నిర్మాణం, అంతఃపురం, రాజప్రసాదాలు, రాజకుటుంబీకుల నివాసాలు, ఇవి మూడో భాగంలో ఉండేవి అన్నమాట. ఇకపోతే నాలుగవ భాగం ఏంటంటే, సామాన్యుల నివాసాలు. అంటే సామాన్య ప్రజల యొక్క నివాసాలు ఉండేవి. అంటే విజయనగరంలో విజయనగర పట్టణం అనేటువంటిది మరి 4 రకాలుగా ఉండేది అంటే అని చెప్పేసి ఎవరో పురావస్తు శాస్త్రవేత్తలు వర్గీకరించడం జరిగింది అనమాట. మొదటి భాగం ఏంటంటే గుట్టల పైన, అంటే గుట్టలు లేదా కొండల పైన మరి అక్కడ దేవాలయాలు నిర్మించడం. అలాగే రెండవ భాగం చూసుకున్నట్లయితే కనుక పంట భూములు, కాలువలు ఉండే విధంగా ప్లాన్ చేయడం. మూడవ భాగంలో ఏంటంటే అంతఃపుర భవనాలు, రాజభవనాలు, ముఖ్య నాయకుల యొక్క నివాసాలు. అదేవిధంగా నాలుగో భాగం చూసుకున్నట్లయితే కనుక సామాన్యుల యొక్క నివాసాలు ఉండేవని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత మరి ఈ విధంగా పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం మరి విజయనగర సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. తర్వాత సైనిక అధికారులు. విజయనగర సామ్రాజ్యంలో సైన్యం అనేటువంటిది ఎలా ఉండేది, వాళ్ళ యొక్క సైనిక అధికారులు ఎలా ఉన్నారు? సైనిక అధికారులు సో ఇక్కడ సైనిక అధికారులు చూసినట్లయితే కనుక విజయనగర రాజుల సైనిక శక్తిని బలోపేతం చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం అనేది జరిగింది అనమాట. అదే కాకుండా అరేబియా, ఇరాన్ దేశాల నుండి మేలే రకం గుర్రాలని పశ్చిమ తీరంలోని ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవడం జరిగింది. పశ్చిమ తీరంలో ఓడరేవులు అంటే ఏంటి అంటే, భారతదేశానికి పశ్చిమ తీరంలో ఓడరేవులు ఎక్కడ ఉన్నాయి మనకి? ముఖ్యంగా మరి ముంబై, అదేవిధంగా కొచ్చిన్, ఈ ప్రాంతాల్లో మనకి ఓడరేవులు ఉన్నాయి అప్పట్లో. సో ముంబై, కొచ్చిన్ ఓడరేవుల ద్వారా మరి మేలు రకమైనటువంటి గుర్రాలని దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రెండవ దేవరాయలు మరి ఏం చేసేవారంటే, ముస్లింల పోరాట యోధులను నియమించి వారికి యుద్ధ తంత్రాలను నేర్పించడం జరిగింది. రెండవ దేవరాయలు ముస్లింల పోరాట యోధులను గుర్తించి వాళ్ళకి యుద్ధ తంత్రాలను నేర్పడం అనేది జరిగింది అనమాట. ఈ పరిపాలన కాలం ఎప్పటి వరకు మనకి 1426 నుంచి 1443 వరకు అని చెప్పుకున్నాం. 1426 నుంచి 1443 వరకు మనకి రెండవ దేవరాయలు 46 వరకు, 1426 టు 1446 వరకు మనకి రెండవ దేవరాయల పరిపాలనా కాలం అనమాట. సో రెండవ దేవరాయల పరిపాలనా కాలంలో
ముస్లింలను మరి సైన్యంలో జాయిన్ చేసుకుని వాళ్ళకి యుద్ధ తంత్రాలు నేర్పి మంచి ప్రావీణ్యాన్ని వచ్చేలాగా కృషి చేయడం అనేది జరిగింది అంట. అంతేకాకుండా వీరి యొక్క సైనిక శిబిరంలో మసీదులు అనేటువంటివి నిర్మించడం అనేది జరిగింది. సైనిక శిబిరంలో మసీదులు నిర్మించినటువంటి ఘనత రెండవ దేవరాయలకి దక్కింది అనమాట. సో మసీదులు నిర్మించడంతో పాటు ఇంకా ఏంటంటే తుపాకులు ఫిరంగులు అనేటువంటివి యుద్ధ తంత్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. తుపాకులు ఫిరంగులు అనేటువంటివి యుద్ధ తంత్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా రెండవ దేవరాయలు భారతదేశంలోనే ఆధునిక అశ్వైక దళం, సైనిక దళాన్ని రెండింటినీ కలిపి ఒక శక్తివంతమైనటువంటి సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు అనమాట. రెండవ దేవరాయలు భారతదేశంలోనే అశ్వైక దళం, సైనిక దళాలని రెండింటినీ కలిపి ఒక శక్తివంతమైనటువంటి సైన్యాన్ని తయారు చేసినటువంటి ఘనత ఈ రెండవ దేవరాయలకి దక్కుతుంది అనమాట. తర్వాత మరి సైనిక అధికారుల్లో ముఖ్యమైన వాడు ఎవరంటే అమర నాయకుడు. సైనిక అధికారుల్లో ముఖ్యమైన వాడు ఎవరంటే అమర నాయకుడు. అంటే అమర నాయకుడు అంటే ఏంటంటే మనకి కాకతీయుల కాలంలో నాయంకరులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పుకున్నాం మనం. సో అదే విధంగా ఇక్కడ కూడా అమర నాయకులు అనేటువంటి వాళ్ళు సైనిక దళాధిపతులుగా చాలా కీలకమైనటువంటి పాత్ర వహించేవారు అనమాట. అంటే సైనిక దళాధిపతులుగా నియమించినటువంటి నాయకులు ఏమనేవారంటే అమర నాయకులు అని పిలిచేవారు. సైనిక దళాధిపతిగా నియమించిన నాయకులు ఏమనేవారు? అమర నాయకులు అని పిలిచేవారు అనమాట. అమరం అంటే ఏంటంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసే అధికారం. అమరం అంటే అర్థం ఏంటంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసే అధికారాన్ని ఏమంటామంటే అమరం అని చెప్తాం అనమాట. అమరం అంటే ఏంటంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసే అధికారాన్ని అమరం అని చెప్తాం అనమాట. అమర నాయకులు అంటే ఎవరు? అమరంపై ఆదాయం వసూలు చేసే అధికారులు. అమరంపై ఆదాయాన్ని వసూలు చేసుకునేటువంటి అధికారులు ఏమనేవారంటే అమర నాయకులు అని చెప్పేవారు అనమాట. అలాంటి మనకు మొదట్లో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్తాల మాదిరిగా ఉండేటువంటి ఏంటని అమరం అనమాట. సో అక్కడ ఇక్తాల్లో కూడా అమీన్ అనేటువంటి అధికారులు ఉండి వాళ్ళు కూడా ఆ ప్రాంతం మీద వాళ్ళు అది రెవెన్యూ వసూలు చేసుకునేవారు అనమాట. సో అదే మాదిరిగా ఇక్కడ మన విజయనగర సామ్రాజ్యంలో కూడా అమరం అనేటువంటి దాని మీద శిస్తు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని అమర నాయకులకి ఇవ్వటం అనేది జరిగింది అనమాట. ఏంటి ఇంకా అమర నాయకులకు ఉండేటువంటి బాధ్యతలు ఏంటి, అధికారాలు ఏంటి? సో అమర నాయకులకు ఉండేటువంటి బాధ్యతలు చూసుకున్నట్లయితే కనుక ఏంటంటే వీళ్ళు ఇచ్చిన గ్రామాలు పట్టణాల నుండి రెవెన్యూ వసూలు చేసుకునే అధికారం కలిగి ఉండేవారు. లభించిన ఆదాయంతో సైనిక దళాలను పోషించడం, లభించినటువంటి ఆదాయం అంటే అమరం అనేటువంటి గ్రామాల నుంచి వాళ్ళు పట్టణాల నుంచి కానీ పొందినటువంటి ఆదాయం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వాళ్ళు ఈ సైన్యాన్ని పోషించడం, ఆధీన ప్రాంతాలపై పరిపాలన, న్యాయపరమైనటువంటి అధికారాలు కలిగి ఉండటం, వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశాల మీద మరి పరిపాలన చేయటం, అదేవిధంగా న్యాయపరమైనటువంటి అధికారాలు కలిగి ఉండటం, అలాగే నేరస్తులకు మరి చట్టపరమైన కఠిన శిక్షలు విధించి అమలు చేయటం. సో ఈ విధమైనటువంటి బాధ్యతలు, అధికారాలు ఈ అమర నాయకులు అనేటువంటి వాళ్ళు నిర్వహించడం అనేది జరిగింది అనమాట. తర్వాత ఈ విధానం నాటి ఢిల్లీ సుల్తాన్ ఎంత చెప్పుకున్నాం కదా మనం, ఇక్తా అధికారులు అయినటువంటి అమీన్ అధికారం పోలి ఉంది. అమీన్ అంటే అక్కడ కూడా రెవెన్యూ అధికారిగా ఉండేవాడు అనమాట, ఎక్కడ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో. అలాగే చాలా మంది ఈ అమర నాయకులు అనేటువంటి వాళ్ళు తెలుగు వారిగానే ఉండేవారు అనమాట. అంటే వీరిలో బంధువులు లేదా సొంత గ్రామాలకు చెందిన సైనికులు నియమించుకుని శిక్షణ ఇచ్చేవారు. ఈ సైనికులు రాజుల కంటే నాయకులకే విధేయులుగా ఉండేవారు అనమాట. ఎందుకంటే నాయకులే మరి వీళ్ళ రిక్రూట్మెంట్ చేసేవారు కాబట్టి, నాయకులే వీళ్ళ జీతభత్యాలు ఇచ్చేవారు కాబట్టి, సో నాయకులకి వీళ్ళు ఎక్కువ విధేయుగా ఉండేవారు అనమాట. ఎందుకంటే రాజుకి ఇది సైనికులకి మధ్యలో ఎవరు ఉండేవారు? నాయకులు ఉండేవారు. అంచేత నాయకులకి ఎక్కువగా వీళ్ళు విధేయతగా ఉండేవారు అనమాట. తర్వాత సాళువ నరసింహ లేదా సాళువ నరసనాయకుడు ఒక శక్తివంతమైనటువంటి నాయకుడిగా వెలుగొందాడు అనమాట. ఇతను విశాల భూభాగంపై అధికారం పొంది విజయనగర రాజులకు సవాలుగా నిలిచాడు. ఎవరో సాళువ నరసనాయుడు లేదా నరసింహనాయుడు అని ఆయన బలవంతమైనటువంటి అమర నాయకుడిగా గుర్తింపు పొందాడు అనమాట. ఒకవేళ రాజు మరణిస్తే రాజ్యాన్ని శక్తివంతమైన నాయకులు తమ చేతుల్లోకి తీసుకునేవారు అనమాట. అంటే రాజు కనుక చనిపోయినట్లయితే కనుక ఈ రాజు చనిపోయినటువంటి ప్రాంతాలని శక్తివంతమైనటువంటి అమర నాయకులు ఏం చేశారంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకునేవారు అనమాట. మరి చోళుల కాలంలో ఎలా ఉండేదంటే అది అక్కడ ఉండేటువంటి ఈ నాయకులు అనేటువంటి వాళ్ళు శిస్తు ప్రజామండళ్ళ ద్వారా వసూలు చేసుకునేవారు అనమాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తులు లేదా నాయకులు అనేటువంటి వాళ్ళు శిస్తు ప్రజామండళ్ళ ద్వారా వసూలు చేస్తే వీరేం చేసేవారంటే అక్కడ విజయనగర రాజులు ఏం చేసేవారు, అమర నాయకుల ద్వారా సైనిక విధానం ద్వారా పన్నులు వసూలు చేసుకునేవారు అనమాట.
వాళ్ళేమో చోళులు అయితే ప్రజా మండలి ద్వారా వసూలు చేసేవారు, ఇక్కడైతే అమర నాయకుల ద్వారా వసూలు చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి డొమింగో పేస్, అంటే ఆల్రెడీ మనం చెప్పాను డొమింగో పేజ్ ఎప్పుడు వచ్చాడు, 1520 సంవత్సరంలో వచ్చాడు అనమాట. ఈ డొమింగో పేజ్ ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి, సైన్యం గురించి అతడు చాలా విపులంగా అతని యొక్క రచనలో రాయడం అనేది జరిగింది అనమాట. అంటే అక్కడ ఏం చెప్పాడంటే రాజు వద్ద గల లక్షల కొద్ది సైన్యంలో 35,000 అశ్విక దళం యుద్ధానికి సదా సిద్ధంగా ఉండేది అని చెప్పాడు అనమాట. అంటే 35,000 అశ్విక దళం యుద్ధానికి సదా సిద్ధంగా ఉండేది అనమాట. అందువల్లనే శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఇతర రాజులకు భయం అని చెప్పి ఆయన రాయడం జరిగింది. అలాగే ప్రభు వర్గానికి చెందినటువంటి వ్యక్తులనే ఈ సైనిక దళ నాయకులుగా నియమించడం, వీళ్ళ గ్రామాలు పట్టణాలపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మరి కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి పన్నులు వసూలు చేసుకోవడం, అదేవిధంగా కొందరు లక్షల కొద్ది బంగారు నాణాలు పన్నులు వసూలు చేసేవారు అనమాట. మరి కొందరు ఏం చేసేవారు 3, 4, 500, 1000 నాణ్యాలు వసూలు చేసుకునేవారు అనమాట. అలాగే సైనిక దళాధిపతి నిర్వహించే సైన్యం ఆధారంగా పదాది దళం, అశ్విక దళం, గజ దళం బట్టి బంగారు నాణాల వసూలును రాజు నిర్ణయించేవాడు అనమాట. అంటే వీళ్ళు ఎంతెంత మీరు ఏ సైన్యాన్ని అయితే పోషించాలో ఆ సైన్యాన్ని పోషించిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క పన్నులు వసూలు చేసుకునేటువంటి విధానాన్ని రాజు చెప్తూ ఉండేవాడు అనమాట. వసూలు చేసిన సొమ్మును నాయకులు అశ్వ పదాది దళాలు, గుర్రాలు, ఏనుగుల పోషణ ఖర్చు పెట్టేవారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి సైన్యం కొరకు ఖర్చు చేయడం అనేది జరిగేది అనమాట. వీరు రాజుకు వార్షిక చెల్లింపులు, బహుమానాలు సమర్పిస్తూ ఉండేవారు. అంటే సంవత్సరానికి ఒకసారి రాజుతోటి సమావేశం అవడం, అంటే మిగతా సందర్భాల్లో కూడా సమావేశం అయ్యేవారు. అయితే సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకంగా సమావేశం అయ్యి రాజుకి వార్షిక చెల్లింపులు అలాగే బహుమానాలు కూడా సమర్పించుకునేవారు అనమాట. దళాధిపతులు, నాయకులు, సైనికులతో పాటు రాజుకి సొంత సైన్యం ఉంటుంది. వీరికి రాజే జీతభత్యాలు ఇస్తాడు. అంటే అమరనాయకుల దగ్గర ఉన్నటువంటి సైన్యం కాకుండా రాజు దగ్గర కూడా ప్రత్యేకమైన సైన్యం ఉండేది. రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యానికి మాత్రం రాజే ప్రత్యేకంగా జీతభత్యాలు చెల్లిస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత అమర నాయకులు వ్యవసాయం. అమర నాయకులు అనేటువంటి వాళ్ళు మరి ఏ విధంగా వ్యవసాయం చేసేవారు? అమర నాయకులు వ్యవసాయం మనం చూసుకున్నట్లయితే కనుక విజయనగర పాలనలో నియమించిన నాయకులు చాలా వరకు రైతులే. వీరందరూ తెలుగు మాట్లాడేవారు. వీరి సైన్యంలో కూడా తెలుగు మాట్లాడే సైనికులే అధికంగా ఉండేవారు అనమాట. సో కొందరు రైతులు దక్షిణ భారతదేశంలో గల కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో తెచ్చుకుని అక్కడ నాయకులు పెద్ద మొత్తంలో భూమిని సేద్యంలో తీసుకొచ్చారు. ముఖ్యంగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, కాలువలు త్రవ్వడం, చెరువులను నిర్మించడం ద్వారా మరి విస్తృతమైనటువంటి వ్యవసాయం చేయడానికి ఈ అమర నాయకులు పూనుకోవడం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో చాలా చోట్ల ఈ అమర నాయకులు స్థిరపడడం అనేది జరిగింది. ప్రత్యేకంగా వీరు నల్ల రేగడి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఆక్రమించుకుని అక్కడ వ్యవసాయం చేయడం అనేది జరుగుతూ ఉండేది అనమాట. అంటే నల్ల రేగడి ప్రాంతాలని ఎంపిక చేసుకుని వ్యవసాయం చేసేవారు అనమాట. తర్వాత రాజులు, నాయకులు, వర్తకులు వర్షం నీటిని వరుసబట్టి నిల్వ చేయటకు చెరువులు, కాలువలనే నిర్మించడం అనేది జరిగింది. ఓకే, ఈ విధంగా అమర నాయకులు మరి నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడానికి కాలువలు, చెరువులు వంటి నిర్మాణాలను చేయడంతో పాటు ఇంకా ఏంటంటే నీటిపారుదల మెరుగుపరచడం, దేవాలయాలను సైతం తమ వంతు సహకారాన్ని అందించే విధంగా 1494లో జారీ చేసిన తిరుమల శాసనం అనేటువంటి తెలియజేస్తుంది అనమాట. 1494లో తిరుమల శాసనం, తిరుమలలో వేయించబడినటువంటి శాసనం ఏం చెప్తుందంటే దేవాలయాలకు వచ్చినటువంటి ఆదాయం ద్వారా మరి నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం అనేటువంటిది జరిగింది. దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎవరికి ఉపయోగించడం జరిగింది? నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉపయోగించడం జరిగింది అనమాట. అర్థమైందా? సో ఆ విధంగా అంటే 1494లో తిరుమలలో జారీ చేసినటువంటి శాసనం అంటే ఈ 1494 నాటికి ఎవరో సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు పరిపాలన చేయడం జరిగింది అనమాట. సో ఆ టైంలో అంటే 1494లో తిరుమలలో జారీ చేసిన శాసనం ఏం చెప్తుందంటే నీటిపారుదల మెరుగుపరచడంలో దేవాలయాలు సైతం తమ వంతు సహకారాన్ని అందించేవి అని రాయబడింది అనమాట. అంతేకాక చంద్రగిరి శాసనాల ప్రకారం తెమ్మయ్య దండనాయకుడు తిరుమల దేవాలయ నిధికి చెల్లించిన 300 బంగారు నాణాలలో మరి నుండి చెరువుల నుండి కాలువలు త్రవించినట్లుగా పండిన పంటలు దేవతలకు నైవేద్యం పెట్టడానికి వెచ్చించినట్లుగా తెలుస్తుంది అనమాట. చంద్రగిరి శాసనం ప్రకారం తెమ్మయ్య దండనాయకుడు తిరుమల దేవాలయ నిధికి 300 బంగారు నాణాలతో దేవాలయాల నుండి చెరువుల నుండి కాలువలు త్రవించినట్లుగా
పండిన పంటలు దేవతలకు మరి నైవేద్యం పెట్టించినట్లుగా అతను రాయబడి ఉందన్నమాట. ఎక్కడ? చంద్రగిరి శాసనంలో. గుర్తుపెట్టుకోవాలి, చంద్రగిరి శాసనం ఇంత ముందు చెప్పినటువంటి తిరుమల శాసనం. తిరుమల శాసనం ఏ సంవత్సరంలో వేయబడింది? 1494లో వేయబడింది అనమాట. తర్వాత రెండవది చంద్రగిరి శాసనం, అంటే ఎప్పుడో వేసిందనేది లేదు కానీ ఎవరు వేయించారు అంటే తిమ్మయ్య దండనాయకుడు అని ఆయన తిరుమల దేవాలయం నిధికి చెల్లించినటువంటి 300 బంగారు నాణాల గురించి దాంట్లో రాయడం జరిగింది అనమాట. అదేవిధంగా వ్యాపారం అశ్వీక దళం, ఏది విజయనగర రాజుల కాలం నాటి వ్యాపారం అశ్వీక దళంతో ఏ విధంగా చేసేవారు అంటే వ్యవసాయంతో పాటు చేతి వృత్తులైన చేనేత వస్త్రాలను ఉత్పత్తి బాగా పెరిగింది అనమాట. ఎక్కడ? విజయనగర రాజుల కాలంలో. ఈ కాలంలో కోస్తా తీర ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు నెలకొల్పి స్థానిక వ్యాపారస్తులు, అరబ్బులు, యూదులు, అర్మేనియాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ ఓడరేవుల ద్వారా వర్తక వాణిజ్యాలు నిర్వహించేవారు అనమాట. అంటే స్థానిక వ్యాపారస్తులు, అరబ్బులు, యూదులు, అర్మేనియా దేశానికి చెందిన వాళ్ళు. అర్థమైంది. ఈ రోజులలో యుద్ధాలలో ఉపయోగించే అశ్వాలను పెంచే పరిజ్ఞానం భారతదేశంలో అంతగా లేదు. కాబట్టి అరబ్బుల నుండి మరి మన దేశ దీపకల్ప రాజులు, నాయకులు యుద్ధ విద్యలో ఆరితేరిన అశ్వాలను, తుపాకులను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు అనమాట. అంటే ఈ టైంలో ఏంటంటే ఆ దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి యుద్ధ అశ్వాలని అలాగే తుపాకులను కూడా వాళ్ళు దిగుమతి చేసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే 2వ దేవాలయ కాలంలో తుపాకులు, ఫిరంగులు అనేటువంటి యుద్ధ రంగంలో ప్రవేశపెట్టామని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఈ రోజుల్లో యుద్ధాల్లో ఉపయోగించే తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రధాన ఎగుమతులు. అంటే విజయనగర కాలం నాటి ప్రధాన ఎగుమతులు ఏంటి? ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన ఎగుమతులు, దీని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ప్రధాన ఎగుమతులు చూసుకున్నట్లయితే కనుక సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, చేతి వృత్తుల ఉత్పత్తులు. సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, చేతి వృత్తుల ఉత్పత్తులు. సో వీటిని ప్రధానంగా విజయనగర సామ్రాజ్యంలో ఎగుమతి చేసినట్టుగా మనకి ఆధారాలు లభ్యమైనాయి అనమాట. రేవులు, మార్కెట్ పట్టణాలకు తోడుగా రాజ్యంలో ఇతర పట్టణాలు కూడా రక్షణ పరిపాలన నిమిత్తం వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. అంటే రేవుల్ని చాలా చక్కగా డెవలప్ చేసేవారు. ఎందుకంటే వ్యూహాత్మక రక్షణతోటి. ఎందుకని అంటే దాని మీద దాడులు చేయడానికి కానీ లేదా నాశనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేవులు అలాగే మార్కెట్ పట్టణాలతో పాటు ఇతర పట్టణాలను కూడా రక్షణ పరిపాలన నిమిత్తం వ్యూహాత్మకంగా అంటే స్ట్రాటజీ తోటి అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఇటువంటి కొన్ని పట్టణాలు శాశ్వతంగా అతిపెద్ద తీర్థయాత్రా కేంద్రాలుగా కూడా ఆ రోజుల్లో పేరుగాంచడం అనేది జరిగింది అనమాట. సరే, ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోదగినటువంటి నాయకుడు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోదగినటువంటి రాజు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. శ్రీకృష్ణ దేవరాయలు మరి గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరుగాంచడం అనేది జరిగింది. సో శ్రీకృష్ణ దేవరాయలు చూసుకున్నట్లయితే కనుక శ్రీకృష్ణ దేవరాయలు 1500 శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుంచి 1529 వరకు 20 సంవత్సరాల పాటు అతను పరిపాలన చేయడం జరిగిందనమాట. ఇతడు బహుమని సుల్తాలని, గజపతులను ఎదిరించి మరి సైన్యాన్ని బాగా విస్తరించడం అనేది జరిగింది. అంతేకాకుండా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులో తిరుగుబాటును అణిచివేసి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడం జరిగిందనమాట. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో తిరుగుబాటును అణిచివేయడం అనేది జరిగిందనమాట. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతం, కృష్ణానది, తూర్పు ఓడరేవుల మీద ఇతను నియంత్రణ కొనసాగించాడు. ప్రత్యేకంగా ఎక్కడ మనకి దక్షిణ ప్రాంతం, కృష్ణానది అలాగే తూర్పు ఓడరేవుల మీద కూడా ఇతడు దృష్టి సారించడం అనేది జరిగిందనమాట. ఇదే సమయంలో పశ్చిమ తీరంలో గోవాలో పోర్చుగీస్ వారు ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని నియంత్రణ సాధించడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే పోర్చుగీస్ వారితో స్నేహ సంబంధాలను ఏర్పడడం జరిగింది అనమాట. అంతేకాకుండా తన సైన్యంలో ఈ పోర్చుగీస్ వారిని సైనికులుగా జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది. సో దాంతో ఏంటంటే ప్రతి సంవత్సరం మరి అంటే దాంతో ఈ పోర్చుగీస్ వారికి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య మైత్రి అనేటువంటిది ఏర్పడింది అనమాట. తర్వాత ప్రతి సంవత్సరం విజయదశమి నాడు పెద్ద ఎత్తున పండుగ జరిగేది. సైనిక దళ ప్రదర్శన, కవాతు నిర్వహించడం అంటే కార్యక్రమాలు జరగడం. అదే రోజు అమర నాయకులు మరి రాజుగారికి వార్షిక శిస్తు, తర్వాత బహుమతులు, ఇంకా కానుకలు, కప్పం ఇవన్నీ కూడా చెల్లించడం అనేది జరిగేది అనమాట. తర్వాత ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తిరుపతి, అహోబిలాన్ని సందర్శించి దేవాలయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం అనేది జరిగింది. తిరుమల దేవాలయంలో శ్రీకృష్ణదేవరాయలు అతని ఇద్దరి భార్యల యొక్క పంచ విగ్రహాలు అక్కడ ఉన్నట్లుగా మనకి ఇప్పటికే కనిపిస్తున్నాయి అన్నమాట.
అంతేకాకుండా యుద్ధాలలో లభించిన ధనరాశులను దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పంచిపెట్టినట్టుగా అతని శాసనాల్లో లిఖించడం అనేది జరిగింది అనమాట. ఎవరో శ్రీకృష్ణదేవరాయల యొక్క వేయించినటువంటి శాసనాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలకి అతను దేవాలయాల ద్వారా దోచుకున్నటువంటి ధనాన్ని అతను అక్కడ పంచిపెట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయన్నమాట. ఈ దేవాలయంలో ఆయన గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తైనటువంటి ఆలయం ముఖద్వారాలు నిర్మించడం జరిగింది అనమాట. రాయగోపురం అంటే ప్రతి దేవాలయంలో కూడా ఎత్తైన గోపురం ఉంటది, దాన్ని ఏమంటే రాయగోపురం అని చెప్తాం అనమాట. సో అలాగే విజయనగర పట్టణంలో చాలా సుందరమైనటువంటి ఆలయాలు నిర్మించడం జరిగింది. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయ గోపురం చాలా అద్భుతంగా ఉంటది అనమాట. కాంచీపురం ఎక్కడ తమిళనాడులోనే కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయ గోపురం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటది. హజార రామాలయం అనేటువంటిది లో రాతి రథం కూడా ఉందన్నమాట. హజార రామాలయం ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి నిర్మించినటువంటి హజార రామాలయంలో రాతి రథం అనేటువంటిది ఉంది. ఈ ఆలయ గోడలపై రకరకాల దృశ్యాలు కలిగినటువంటి కుటీయ చిత్రాలు అంటే అక్కడ అప్పుడు లోతు ఎక్కడైతే లోతుకు కొన్ని చోట్ల లోతుగా ఉండడం, కొన్ని చోట్ల ఎత్తుగా ఉన్నటువంటి చిత్రాలు ఏమంటామంటే కుటీయ చిత్రాలు అని చెప్తాం అనమాట. సో ఈ హజార రామాలయం యొక్క గోడల మీద కుటీయ చిత్రాలని రూపొందించడం జరిగింది అనమాట. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఆండాళ్ అనే తమిళ రచయిత్రి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా అముక్త మాల్యద అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది అనమాట. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో అముక్త మాల్యద అనేటువంటి గ్రంథాన్ని మరి తమిళ రచయిత అయినటువంటి ఆండాళ్ అనేటువంటి వారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా అముక్త మాల్యద అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషకు వారి ఆస్థానంలో చాలా సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి కృషి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరి అష్టదిగ్గజాలు అనేటువంటి పండితులు ఉన్నట్టుగా అర్థమవుతుంది అనమాట. అతని యొక్క ఆస్థానాన్ని ఈ పండితులు అన్నటువంటి ఆస్థానం ఏమనేవారంటే భువన విజయంగా పిలిచేవారు అనమాట. ఏమని పిలిచేవారు? భువన విజయం. సో మరి అష్టదిగ్గజాలు మనం చూస్తున్నట్లయితే కనుక ఒకడు అల్లసాని పెద్దన, దోర్చటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, తర్వాత పింగళ సోరణ, రామరాజ భూషణుడు, మాదయ్య గారి మల్లన, అయ్యల రాజు రామభద్రుడు. అంటే మొత్తం 8 మంది అష్టదిగ్గజాలు ఇతని ఆస్థానంలో ఉన్నారన్నమాట. ఎవరైనా అల్లసాని పెద్దన, దోర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళ సోరణ, రామరాజ భూషణుడు, మాదయ్య గారి మల్లన, అయ్యల రాజు రామభద్రుడు. ఈ మొత్తం 8 మంది ఈ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి అనేక రచనలు సాగించడం అనేది జరిగింది అనమాట. సో మరి విజయనగర నెక్స్ట్ అంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్య పతనం. అంటే విజయనగర సామ్రాజ్య పతనం అనేటువంటిది ముఖ్యంగా 1565లో జరిగినటువంటి రాక్షస తంగిడి లేదా బన్నిహట్టి యుద్ధం అనేటువంటి దాంతో విజయనగర సామ్రాజ్యం అనేటువంటి పతనం అయిపోయింది అనమాట. ముఖ్యంగా విజయనగర పట్టణం అనేటువంటిది ఈ రాక్షస తంగిడి యుద్ధం వలన మొత్తం ధ్వంసం అయిపోవడం అనేది జరిగింది అనమాట. అలాంటి మనం ముందు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో మరి 2018 టెస్ట్ లో వచ్చినటువంటి బిడ్గా మనం చెప్పుకున్నాం. 1565లో జరిగినటువంటి రాక్షస తంగిడి యుద్ధం వల్ల విజయనగర పట్టణం విధ్వంసం అయింది అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. అది ఆన్సర్ అక్కడ. సో శ్రీకృష్ణదేవరాయలు వారసులైనటువంటి అచ్యుత దేవరాయలు, అడియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం పెరిగింది. అదే కాకుండా బహుమనీ సుల్తాన్ల వ్యవహారంలో నిరంతరం జోక్యం చేసుకోవడం వల్ల ఆందోళన చెందిన 5 బహుమనీ సుల్తాన్లు ఏకమై విజయనగర రాజ్యంపై యుద్ధం రావడం జరిగింది అనమాట. ఎవరో బహుమనీ సుల్తాన్లు. అంటే బహుమనీ సుల్తాన్లు ఎంతమంది? 5 అనమాట. ఈ బహుమనీ సుల్తాన్లు విజయనగర రాజుల మధ్య 1565లో ఈ రాక్షస తంగిడి యుద్ధం జరిగింది. 1565లో బహుమనీ సుల్తాన్లకు తర్వాత విజయనగర రాజులకు మధ్య బహుమనీ సుల్తాన్లకు విజయనగర రాజుల మధ్య 1565లో ఈ రాక్షస తంగిడి యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధంలో అడియ రామరాయలు ఓడించబడి విజయనగర పట్టణం పూర్తిగా దోపిడీ చేయబడి నాశనం చేయబడింది. అనంతరం వచ్చినటువంటి వారసులు రాజధాని తిరుపతికి సమీపంలోనే చంద్రగిరికి మార్చడం జరిగింది అనమాట. ఈ వారసులు తరదొచ్చిన వారసులు ఎక్కడ మార్చారు? తిరుపతి దగ్గర ఉన్నటువంటి చంద్రగిరికి మార్చారు కానీ పూర్వవైపు మాత్రం పొందలేకపోయారు అనమాట. కొంత ప్రాంతాన్ని సుల్తాన్లు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాలను నాయకులు స్వతంత్రులు ఆక్రమించుకోవడం జరిగింది అనమాట. అయితే పోతే మరి బహుమనీ సామ్రాజ్యం అంటే తుంగభద్ర నదికి ఉత్తరంగా కొన్ని రాజ్యాలు వెలుస్తాయి. అవే బహుమనీ రాజ్యాలు అనమాట. మొదటగా ఇది మహాసామ్రాజ్యం. దీని యొక్క ముఖ్య పట్టణం ఏంటంటే గుల్బర్గా. 1347లో బహుమనీ సామ్రాజ్యం అనేటువంటిది ఏర్పడింది అనమాట. బహుమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని ఏంటి? గుల్బర్గా.
మహాసామ్రాజ్యం. ఐదు బహుమని సుల్తానుల సామ్రాజ్యం కలిపి మొత్తం మహాసామ్రాజ్యం ఉండేదన్నమాట. అయితే 1480 నుంచి 1520 మధ్య కాలంలో ఐదు చిన్న రాజ్యాలుగా ఈ బహుమని సామ్రాజ్యం విడిపోయింది అనమాట. దాంట్లో ఏంటంటే బిజాపూర్, గోల్కొండ అనేటువంటివి పెద్ద బహుమని సామ్రాజ్యాలు. ఇంకా బేదర్, బేరార్, అహ్మదాబాద్ అనేటువంటివి 3 ఇంకా చిన్నవిగా ఉన్నాయన్నమాట. మొత్తం ఏంటంటే బేదర్, బిజాపూర్, బేరార్, గోల్కొండ, అహ్మద్నగర్ ఈ మొత్తం 5 కూడా బహుమని సామ్రాజ్యాలుగా ఉండేవి అనమాట. బేదర్, బేరార్, బిజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్ ఈ 5 కూడా బహుమని సామ్రాజ్యాలుగా ఉండేవి అనమాట, 5 కలిపి. సో తర్వాత ఎప్పుడు మనకి 1489, 1520 మధ్య కాలంలో విడిపోయి మళ్ళీ సెపరేట్ గా ఏర్పడ్డాయి అనమాట. దీంట్లో పెద్దవేంటి బిజాపూర్, గోల్కొండ అనేటువంటివి పెద్ద సామ్రాజ్యాలుగా ఉండేవి అనమాట. తర్వాత ఈ రాజ్యాలను ఇరాన్, అరేబియాల నుండి వచ్చినటువంటి యోధులు, సుల్తాన్లు పరిపాలించడం జరిగింది. ఈ రాజ్యాలన్నీ నిరంతర యుద్ధాలు చేస్తూ తమ రాజ్య విస్తరణకు ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. వీరు స్థానిక యోధులను, నాయకులను నియమించుకుని దాని ద్వారా రైతులు, వ్యాపారస్తుల దగ్గర నుండి శిస్తు వసూలు చేసి గ్రామాలను తమ అదుపులో పెట్టుకుని ఈ పరిపాలన చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆ విధంగా 1336లో ఏర్పడినటువంటి విజయనగర సామ్రాజ్యం, 1347 ఏర్పడినటువంటి బహుమని సామ్రాజ్యాలు అనేటువంటి పేర్లాలుగా కొనసాగి కాలగమనంలో అంతరించిపోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి విజయనగర సామ్రాజ్యంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రాయబారులు ఎవరైతే ఎవరి కాలంలో వచ్చారు ఏంటి అనేటువంటిది, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఎవరు వర్ణించారు అనేటువంటిది, అలాగే అమర నాయకుల గురించి, అలాగే బహుమని సామ్రాజ్యం గురించి మనం ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మరి ఈ వీడియోని మీరు పూర్తిగా విన్నట్లయితే కనుక డెఫినెట్ గా అవగాహన కలుగుతుందని భావిస్తున్నాను. సో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ, బాగున్నాడా.